హాయ్ దిస్ ఇస్ రాజికన్న. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ సార్లు చదివిన పుస్తకం ఏంటి అంటే మునికాంతం పల్లి కథలు. సంక్రాంతి విజయ్ కుమార్ గారు రాసినటువంటి ఈ బుక్ ఏదైతే ఉందో మునికాంతం పల్లి కథలు, అది చాలా బాగుంది. అసలు దీంట్లో ఏంటంటే ఆ స్వర్ణముఖి నది ఒడ్డున ఉండేటువంటి ఒక చిన్న పల్లెలో ఉండేటువంటి వివిధ వ్యక్తులటువంటి జీవిత గాథలు. యాక్చువల్ దీన్ని కథలు అనొద్దు, తను చెప్తాడు ముందు మాటలు ఏంటంటే ఇవి కథలు కాదు, ఇవి జీవితాలు అని చెప్పి. మనకి ఆ ముందు చదివినప్పుడు మనకు అర్థం కాదు, కానీ మొత్తం కథలు చదివిన తర్వాత అప్పుడు నిజంగా అనిపిస్తుంది ఇవి కథలు కాదు, నిజంగా ఆ ఊర్లో జరిగినటువంటి వ్యక్తుల గాథలు, కన్నీటి గాథలు, సంతోషాలు. ఊర్లలో ఎలా ఉంటుంది, ఊర్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే వాళ్ళ మొత్తం ఎంటైర్ లైఫ్ ఎలా సాగింది, మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతారో అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. కొంతమందిని తీసుకొని వాళ్ళ గాథలు రాశారు. సో అది చాలా బాగుంది. దాంట్లో నాకు నచ్చినవి ఏంటంటే ముఖ్యంగా దాంట్లో నక్కలోళ్ళ బిజిలీ అనే ఒక అమ్మాయి కథ ఉంటుందన్నమాట. సో ఆ అమ్మాయి అంటే ఒక కింది తరగతి చెందినటువంటి ఒక అమ్మాయి, ఆ బిజిలీ అనే ఒక అమ్మాయిని ఏంటంటే ఆ ఊరికి సంబంధించిన ఆ ఊరు పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన కొడుకు వాళ్ళు ప్రేమించి వాళ్ళు పెళ్లి చేసుకొని వస్తారు. సో వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంటే అదే ఈమె ఏ తరగతికి అయితే చెందిందో సో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మాయిని బలవంతంగా చంపించేస్తారనమాట. సో ఆఖరికి ఎవరైతే ఆయన ఉన్నాడో ఎవరు ఆ చంపించిన అటువంటి ఆ జమీందారు లేదంటే ఆ ఊరి పెద్ద కొడుకు ఆయన పిచ్చివాడైపోతాడు అనమాట, ఆమెను తలుచుకొని. సో అది చెప్పడం చాలా ఈజీగా చెప్పేశాను, కానీ అది చాలా ఇంటెన్సిటీ, చాలా డెప్త్. నేను చదువుతున్నప్పుడు చాలా అసలు నేనైతే కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను అనమాట. అసలు ఎంత బాధ అనుభవించి ఉంటుంది అని చెప్పి. పాపం ఆమె చేసిన తప్పేం లేదు, ఆమె ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో ఆయన నమ్మి అక్కడికి వెళ్ళింది, నా జీవితం మంచిగా ఉంటుంది అనుకుంది. సో బాగుంది. సో కానీ ఏం చేశాడంటే ఆయన ఆ జమీందారు అంటే ఆ ఊరి పెద్ద ఆయన ఏం చేశాడు అంటే ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతాడు. ఏంటి నా కొడుకుని అంత ఆమె చేసుకోవడం ఏంటి, ఏదో చేసింది ఆమె అని చెప్పేసి డబ్బులు ఇచ్చి చంపించేసేటువంటి అది నాకు చాలా బాధేసింది. అది బాగా నచ్చింది. ఇంకా సంచార జీవితం గడిపేటువంటి అతని లైఫ్ గురించి చెప్పిన విధానం, అంటే ఆ ఊరు గురించి, ఊరెప్పుడు బాగుపడుతుంది అని తను సంక్రాంతి విజయ్ కుమార్ ఆ విజయ్ అన్న తనని అడిగినప్పుడు తను చెప్పిన ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే ఎందుకు బాగుపడుతుంది ఊరు, చదువుకున్న వాళ్ళంతా ఎలాగో ఇక్కడ ఉండరు, వాళ్ళందరూ పట్టణాలని అక్కడిక్కడ వెళ్ళి ఉంటారు, ఊర్లో ఉండేవాళ్ళు వీళ్ళు చదువుకొని వాళ్ళు ఇంకెప్పటికీ ఊరు ఇలాగే ఉంటుంది, మీరు అక్కడి నుంచి రారు, ఊరు బాగు చేయరు, ఇది ఇలాగనే ఉంటుంది అని చెప్పిన అది కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాధేసిందని చెప్పాలి. నిజమే, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఊరు వదిలేసి జాబ్ కోసమో లేదంటే చదువు కోసమో లేకపోతే ఇంకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఖచ్చితంగా ఊరిలో ఉండకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఊరు ఎప్పుడు బాగుపడుతుంది చాలామంది అంటారు. అంతే, ఊరికి వెళ్ళినప్పుడు ఊరు బాగుపడదు, ఎప్పుడు ఇంత అని. ఎవరు బాగు చేస్తారు, అక్కడ ఉండి బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో అది కూడా చాలా బాధేసింది నాకు అది విన్నప్పుడు. నిజమే, జీవితం గురించి తను చెప్పినటువంటి మాటలు నిజమే అనిపించాయి నాకు. ఇంకా రాస్తున్నప్పుడు ఏం గుర్తొచ్చిందంటే దాని గురించి ఒక మాట రాశారు గుర్రం సీతారాములు గారు. ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి నాగరికత కూడా ఒక నది ఒడ్డునే పుట్టింది, ప్రతి నాగరికతకి లేదంటే ప్రతి ఒక్క నాగరికతకి ఒక నది భాష అనేది ఉంటుంది. సో ఆ నది భాష అనేది మనకి ఏంటంటే దీంట్లో కనిపిస్తుంది ఖచ్చితంగా. ఈ స్వర్ణముఖి నది ఒడ్డున, పేరు స్వర్ణముఖి నది అని చాలాసార్లు విన్నాను, కానీ ఇంత అందంగా ఆ నదితో వీళ్ళకున్నటువంటి అనుబంధం కానీ ఆ ఊరుకున్నటువంటి అటాచ్మెంట్ కానీ చాలా బాగా రాశారు, చాలా గొప్పగా రాశారు. ఎలా ఉంటుందంటే ఈ బుక్ ఎలా ఉంటుందంటే మనం ఏదో కథ చదువుతున్నట్టు ఉండదు, నిజంగా అక్కడికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఒక పక్కన ప్రేక్షకులమై నిలబడి చూస్తుంటే డైరెక్ట్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ బుక్ చదవండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా చిన్న పుస్తకం, చాలా బాగా రాశారు విజయ్ కుమార్ గారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ దీని సెకండ్ పార్ట్ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.